ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కడప జిల్లాలో అంటే కడపలో బయటపడిన రీసెంట్గానే బయటపడింది ఫ్రెండ్స్. ఇది బ్రిటిష్ కాలం నాటి ఒక బ్రిడ్జి. అంటే బ్రిడ్జి కాదు, వంతెన అంటే వంతెనే కాదు, నీటిని నిల్వ చేసే ఒక బ్రిడ్జి అనమాట. యాక్చువల్గా బ్రిడ్జి అంటే నీళ్లు పారుతూ ఉంటాయి, కానీ ఇది అలా కాదు. నీటిని నిల్వ చేసే ఒక డ్యామ్, అక్కడ స్టోరేజ్ అయ్యే డ్యామ్. చూడండి ఎంత విచిత్రం ఉంది కదా. మనము వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏ టైంలో ఏం జరుగుతుందో అని ముందుగానే ఊహించి వాళ్ళు నీటి ఇబ్బంది లేకుండా నీటిని నిల్వ చేసే ఒక డ్యామ్, అది భూమిలో అండర్ గ్రౌండ్లో ఒక డ్యామ్ అనేది నిర్మించినారు. కానీ ఇది ఇంతవరకు ఎవరు చూడలేదు. కనిపించకుండా భూమి లోపల అండర్ గ్రౌండ్లో ఆ వాటర్ ట్యాంక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదైతే ఇప్పుడు మన కడప జిల్లాలో బయటపడింది. అదైతే నేను చూద్దామని వచ్చాను. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే ఇక్కడైతే ఇదో అక్కడ ఉంది ఫ్రెండ్స్. చుట్టూ కంచె వేసినారు. గేట్, ఇది మెయిన్ గేట్. దాటి లోపలికి పోదాము ఫ్రెండ్స్. లోపలికి పోదాం. అక్కడ ఉందంట, చుట్టూ అయితే కంచె ఉంది. దీన్ని లాకేసేస్తాం ఎవరు రాకుండా. భూగర్భ జలం చుట్టూ అది తంతి అయితే వేసినారు ఫ్రెండ్స్. అలాగే చూడండి, అక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళ డ్యామ్కు కాపలా ఉండేదానికి ఈ రూమ్ అనుకుంటా. చూడండి, ఇక్కడ మామూలుగా సెక్యూరిటీ ఉండే రూము. ఆ కాలంలో కూడా సెక్యూరిటీ రూమ్ అనేది ఇలా ఉంటుంది. అప్పటి నుంచే ఉంది సెక్యూరిటీ ఒక రూమ్ ఉండాలనే ఉద్దేశము. ఇదే ఫ్రెండ్స్, ఇదే డ్యాము. ఇదే డ్యాము. మనం ఎక్కేదానికి కూడా వాడటం లేదు. చూపిస్తా, ఎక్కుదాం. చుట్టూ తంతి అయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్కి ఆ పక్క పోదాం. అదే డ్యాము. అది డ్యామ్ అంటే డ్యాము భూమిలో నీటిని నిల్వ చేసుకునే దానికి కట్టారంటే అది ఎలా ఉంటుందో కదా. మరి మొత్తం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్క దారి లేదు. చుట్టూ అయితే బిగి చేసినారు కంచె. దారి లేదు, కంచె ఎగిరిపోవడమే వారికి. ఫ్రెండ్స్, మొత్తానికైతే కంచె ఎగిరి వచ్చేసాను. ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన సెక్యూరిటీకి ఉండే ఒక రూమ్ అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ రూము. అప్పుడు కూడా ఇటుకలు ఉన్నాయి, కానీ సిమెంట్ అయితే లేదు. సరే, ఇప్పుడైతే భూగర్భ జలం, భూమిలో ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకి చూద్దామా. ఇదే ఫ్రెండ్స్, ఇదే బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన భూమిలో నీరును స్టోరేజ్ చేసుకునే దానికి ఉన్న ఒక పెద్ద డ్యామ్ అన్నమాట. ఇది నీళ్ళు కూడా ఉండే లోపల. బా, వీళ్ళ ఐడియాకే జోహార్. చూడండి ఎంత పెద్దది నిర్మించారో. వావ్. ఇక్కడి నుంచి ఇదో మొత్తం ఇది వ్యూ. ఇదే ఫ్రెండ్స్, ఇది వ్యూ. చూడండి, ఇదే ఫ్రెండ్స్ భూగర్భ వాటర్ ట్యాంక్ ఇది.
వీళ్ళ ఐడియాకే జోహారు. అసలు నీటితో ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అనేసి ఈ నీటిని నిల్వ చేసే ఒక ఐడియా రావడం కూడా చాలా గ్రేట్ కదా. మనము ఏది చెరువులలో అట్లా ఉంటాయి, అవి ఎండలకి ఇంకిపోతాయి, అయిపోతాయి. కానీ ఈ విధంగా నీటిని స్టోరేజ్ చేసుకోవచ్చు అని బ్రిటిష్ వాళ్ళు బాగా నిరూపించారు. ఇప్పుడు లోపల చూద్దామా. ఫ్రెండ్స్, లోపల ఏదో గబ్బిలాలు నిండి ఉన్నట్టున్నాయి చూడండి. గబ్బిలాలు ఉన్నాయి లోపల. గబ్బిలాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్టున్నాయా. చెల్లు పెడతాయి, చెల్లు కూడా లాక్కపోతాయేమో. ఇదో చూడండి, ఇవి మొత్తం చూడండి లోపల. చూడు ఎలా ఉందో. లోపల గబ్బిలాలు ఎటు తిరుగుతుందో చూడండి బాగా. ఇది లోపల స్టోరేజ్. కనీసం దీంట్లో ఎన్ని నీళ్ళు పడతాయి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కట్టారు. ఇంకో హోల్లో వేయాలి చూద్దాం ఈసారి. దూరం నుంచి ఇంకో హోల్ ఉంది కదా, దాంట్లో చూద్దాం ఆ లోపల ఎట్లుందో. చూడండి గబ్బిలాలు. ఇదో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడి నుంచి చూడండి ఒకసారి. ఇది ఎండింగ్ పాయింట్ ఏమో. సెల్లు లోపల పడిపోయినా మనం దిగలేము, ఆ సెల్లు తెచ్చుకోలేము. గబ్బిలాలు అట్లున్నాయి లోపల. దిగినా ఉంటే చుట్టుకుపోతాయి గబ్బిలాలు. ఇంకో హోల్లో చూద్దాము లోపల వ్యూ అనేది ఎలా ఉంటుందో. ఒక్కొక్క హోల్ చిన్నగా ఉంది, ఒక్కొక్క హోల్ పెద్దగా ఉంది ఫ్రెండ్స్. గబ్బిలాలు మటుకు భయంకరంగా ఉన్నాయి. చూడండి బాగుంది కదా. ఇలా ఈ విధంగా స్టోరేజ్ అయ్యి నీళ్ళన్నీ నిల్వ పెట్టుకుని ఫ్యూచర్కి ఇబ్బంది లేకుండా, ఫ్యూచర్లో నీటితో ఇబ్బంది లేకుండా ఈ విధంగా నిల్వ చేసుకొని ఉండేవాళ్ళు అన్నమాట. ఉండేదానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. రీసౌండ్ వస్తుంది కదా బాగా. ఇంకో హోల్లో చూద్దాం, నేను చూద్దాం. ఇది బాగా మధ్య అన్నమాట, మధ్య హోల్ ఇది. ఈ హోల్లో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి గబ్బిలాలు ఎట్టున్నాయో. ఇది బాగా మధ్యలో చుట్టూ, ఇది మధ్య ప్రాంతం అన్నమాట. అదే ఫ్రెండ్స్, గబ్బిలాలు అయితే భయంకరంగా ఉన్నాయి. అయితే మరి నీళ్ళు దీనికి ఎక్కడి నుంచి వస్తాయి, మరి యా నుంచి వదిలేసి నీళ్ళు అంటే ఈ పక్కనే ఒక ఏరు ఉంది ఫ్రెండ్స్. ఆ పక్కనే ఏరు ఉంది. ఆ ఏరులో నీళ్ళేమో, ఏరు అంటే ఇది బొగ్గవంక డ్యామ్ ఉంది కదా మన కడపకు దగ్గరలో. బొగ్గవంక డ్యామ్ ఉంది ఇట్లా పైన. ఆ డ్యామ్ నీళ్ళు ఇట్లా కొంచెం ఇట్లా వస్తాయన్నమాట. ఆ డ్యామ్ నీళ్ళు ఈ విధంగా వెళ్తాయి. అక్కడ ఉంది ఒక ఏరు, ఆ ఏరు ద్వారా వెళ్తాయి. ఆ నీళ్ళేమో, నీళ్ళు ఏరు వచ్చేప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ నిల్వ చేసుకుని స్టోర్ చేసుకునే దానికి ఇది
వాళ్ళ ఐడియానే ఐడియా. అసలు బ్రిటిష్ వాళ్ళ కాలం వాళ్ళు మనకు మంచి చేసినారు, చెడు రెండు వైపులా మనకు నష్టం చేసినారు, లాభం చేసి వెళ్ళిపోయినారు. ఓకే, నష్టపోయినాం. లాభం ఉంది కాబట్టి లాభం కూడా పొందే అవకాశం మనకు, అది కూడా లక్కీ అనుకోవాలా. చూడండి గబ్బిలాలు ఎట్లున్నాయి. అయితే ఇప్పటికైతే ఇది నిరుపయోగంగా ఉంది, దీని అయితే ఉపయోగించలేదు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడైతే దీనివల్ల మనకు దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని ఉపయోగించుకుంటే మటుకు ఓకే, ఇబ్బంది అయితే ఏం లేదు. దీనికి లోపలికి దిగలేం, ఒకవేళ దుంకినా మళ్ళీ పైకి ఎక్కలేం. కాబట్టి అందులో లోపల గబ్బిలాలు, భయంకరంగా కప్పలు, ఇంకా పాములు కూడా ఉంటాయి. మనం దిగితే మరి కల చూసి తొందరగా ఎక్కేదానికి తాపలు కూడా లేవు, ఎక్కేదానికి అసలు మార్గమే లేదు. ఏదైనా లిచ్చులు వేసుకుని దిగాల ఎక్కాల, అంతేగాని చాలా లోపల ఏముంటాయి కూడా చెప్పలేము. లోపల ఇవి కూడా మీకు చూపించాను కదా. ఇది ఈ బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన భూగర్భ వాటర్ ట్యాంక్, ముఖ్యంగా చెప్పాలంటే. ఇనివే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని విచిత్రాలు ఉన్నాయో, ఎన్ని చిత్రాలు ఉన్నాయో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం తెలుసుకుంది కొంచెమే, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నా అన్వేషణ మటుకు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్.